హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని అప్పుడు చెప్పారు జ్యోతిష్య పితామహ దండమూడి వెంకటేశ్వర సిద్ధాంతి. అప్పట్లో ఆయన మాటలు వింతగా అనిపించాయి అందరికీ కూడా. అయితే 2019 ఎన్నికలు అయిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత అతను చెప్పినవన్నీ సత్యాలని ప్రజలు, రాజకీయ నాయకులు గ్రహించారు. అయితే ప్రస్తుతానికి 2024 ఎన్నికల్లో మనం ఉన్నాం. అయితే ఈ 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు అని మనతో ముచ్చటించేందుకు సిద్ధాంతి వెంకటేశ్వరరావు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. ఏం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 2019లో నిజంగా మీరు చెప్పారా వైఎస్ఆర్సీపీ? 2019లో జూలై 23వ తేదీన సోషల్ మీడియాలో నేను జగన్మోహన్ రెడ్డి గారి జాతకము నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆయన 100 నుంచి 150 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. ఆయన 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి అవుతారని తెలియపరిచి ఉన్నాను. ఆయన కూడా కలవడం జరిగింది. అలాగే అనేక సంచలనాత్మకమైన విషయాలు తెలియపరిచాను. నేను ఈ గత 23 సంవత్సరాల నుంచి అనేక సంచలనాత్మకమైన విషయాలు, ముందు జరగబోయే రాజకీయ సంబంధమైన విషయాలు, అలాగే ప్రకృతికి సంబంధించిన విషయాలు, అలాగే జ్యోతిష్ సంబంధమైన విషయాలు, అనేక జాతకాలు పరిశీలన చేసి అనేక విషయాలు, అనేక పరిహారాలు చెప్పడం జరిగింది. నేను జ్యోతిష్ శాస్త్రము 23 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతి ఫలితం కూడా జరిగింది. అయితే పూర్వం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు. మీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రం అనేది ఒక శక్తి. మననా త్రాయితే ఇది మంత్రాన్ని మనం జపిస్తే గనక అది మనని రక్షిస్తుంది. మంత్రం అంటే వేదంలో నుంచి వచ్చిన ఒక శక్తి. మంత్రం అనేది మనసును అదుపులో ఉంచి ఆపదలో రక్షిస్తుంది. అన్ని మంత్రాల కన్నా గాయత్రి గొప్ప మంత్రం. నా గాయత్ర్య పరమంత్రం పరదైవత్వం, నా గాయత్ర్య పరమంత్రం పరదైవత్వం. గాయత్రి మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవం లేదు. అయితే మీరు చెప్పేవని నిజాలు అంటారు? నిజాలు. జ్యోతిషం అనేది ఒక నిజం. ఎందరో తపోనిష్ట గరిష్ఠులైన మహర్షులతో జ్యోతిష్ శాస్త్రం కనుగొనబడింది. అత్రి, భరద్వాజ, చవ్వన, యవన, భృగు, వ్యాధవ్యాసుడు, మయబ్రహ్మ, సనత్ కుమారుడు, గర్గి మహర్షి, వీరబ్రహ్మేంద్రుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అనేక ఋషులతో ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది కనుగొనబడింది. అయితే 2019 ఎన్నికల్లో మీరు చెప్పానంటున్నారు, మేము అప్పుడు లేము. ఇప్పుడు 2024 ఎన్నికలు. ఈ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు? 2024లో ఖచ్చితంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలిస్తారు. ఆయనకి 100 నుంచి 150 సీట్లు వస్తాయని నేను సోషల్ మీడియాలో తెలియపరచడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో నేను ఆయన కలవడం కూడా జరిగింది. ఆయన ఖచ్చితంగా 2024 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటివరకు మీరు సోషల్ మీడియాలో తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు నాకు తెలియదు. వేణుస్వామి, తెలంగాణలో చెందిన వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్తున్నారు. మీరేమి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు. మీ ఇద్దరు ఎవరు నమ్మాలి మేము? యాక్చువల్గా వేణుస్వామి గారు ఎవరో నాకు తెలియదు. సోషల్ మీడియాలో నేను చూశాను. ఆయన పరిజ్ఞానం మేరకు ఆయన చెప్పగలుగుతున్నాడు. నేను నా పరిజ్ఞాన సాధించిన మేరకు నేను నా దగ్గర ఉన్న వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాల ఆధారంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విధంగా జరిగిద్దని నేను తెలియపరుస్తున్నాను. ముందుగా వాళ్ళ వ్యక్తిగత జాతకాలు తీసుకుని పరిశీలన చేసి నేను ఖచ్చితంగా ఈ ఫలితాన్ని తెలియజేస్తున్నాను. అయితే చంద్రబాబు మొన్ననే జైలుకి వెళ్ళి వచ్చారు, బెయిల్ మీద వచ్చారు. ఆయన సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా 100% ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అయితే ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ నుంచి బాబ్జీ పోటీ చేసేలాగా ఉన్నారు. అంటే ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇటు వలవల బాబ్జీ కావచ్చు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కావచ్చు. వీళ్ళిద్దరు ఎవరికి టికెట్ వస్తుందంటారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ వస్తుందని నేను 2023 సంవత్సరంలోనే చెప్పాను. ఆయన్ని కలిశాను. అలాగే 2014 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ అవుతారని చెప్పాను. అలాగే 2024 సంవత్సరంలో ఆయన బొలిశెట్టి శ్రీని గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యే పదవిని చేపట్టి మరీ మంత్రి పదవిని కూడా చేపడతారని నేను తెలియపరచడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా ఆయనకి 25,000 నుంచి 35,000 మధ్యలో మెజార్టీ వస్తుందని కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రి కొద్ది సత్యనారాయణ ఉన్నారు, జనసేన టీడీపీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసు, కాంగ్రెస్ నుంచి బాబ్జీ, మానేని బాబ్జీ. అయితే ఈ ముగ్గురులో
నిజంగా మీరు చెప్పింది జరిగి ఎవరు నగ్గుతారంటారు? బొలిశెట్టి శ్రీనివాస గారు, గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస గారు గెలుపొందుతారు. అయితే రాష్ట్ర రాజకీయాలు బాగా స్పీడ్గా ఉన్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పరిస్థితి ఏంటంటారు? నారా లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు వెనకమల్లే ఉంటారు. పార్టీ యొక్క బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ప్రస్తుతం అయితే లేదు. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే అవుతారు. లోకేష్ వచ్చే ఎన్నికల్లో నగ్గుతాడంటారా? రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఉంది అంటే అవుతుందా లేదా అనేది కావాలి మాకు. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అవుతారు. ఇక మంత్రి రోజా, సినీ యాక్టర్ ఆవిడ, మంత్రి రోజా ఆవిడ మంచి స్పీడ్గా దూసుకుపోతున్నారు రాజకీయాల్లో. ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు 2020? ఆవిడికి రాజకీయ భవిష్యత్తు ఓటమి పాలవుతారు. ఆవిడ అంతగా పెద్దగా ఉండదు ఇంకా రాజకీయ భవిష్యత్తు. అంటే నిజంగా మీరు చెప్పింది జరిగి ఆర్కే రోజా గారు ఓటమి పాలవుతారంటారా? ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. 100% 100% ఓటమి పాలవుతారు. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నారు. గతంలో 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఇద్దరు కూడా మద్దతు ఇచ్చుకుని ఇద్దరు కూడా ఇరు పక్షాలు తెలుగుదేశం టీడీపీ కలిసి 2024లో పోటీ చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చే 2024 ఎన్నికల్లో గెలుస్తాడా లేదా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఆయనకి ఉన్నత స్థానం కల్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఉన్నత స్థానం కల్పిస్తారు. జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నారు. వాళ్ళు మంచి కార్యాచరణతోటి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నతమైన పదవిని అధిరోహించే యోగం ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జాతకం నాకు తెలుసు కాబట్టి. ఆయన 2/9/1971లో పుట్టారు. వర్తమాన దశ గురుమా దశలో, రాహు అంతర్దశలో రవి యొక్క సూక్ష్మ దశ నడుస్తుంది. ఖచ్చితంగా ఆయనకి యోగం ఉంది. ఆయన టికెట్ కూడా ఆయన గెలుస్తారు. ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల, అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, 2024 ఎన్నికలు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తుందా, గెలుపొందుతుందా? పోటీ చేస్తే ఆవిడ పోటీ చేస్తే కనుక 2024లో కనుక పోటీ చేస్తే కనుక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలుస్తుంది అంటారు? గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అతను అనేక కేసుల మీద జైలు పాలయ్యారు, అలాగే బెయిల్ మీద వచ్చారు. మళ్ళీ జగన్ జైలుకి వెళ్తాడా? ఖచ్చితంగా న్యాయ వ్యవహారాల్లో ఇరుక్కుంటాడు. ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వెళ్తాడా లేదా అనేది కావాలి. వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. న్యాయ వివాదాల్లో ఇరుక్కుంటాడు. ఏ సంవత్సరంలో వెళ్తాడంటారు? ఖచ్చితంగా ఆయన 2024 ఎండ్ నుంచి 2026 మధ్యలో వెళ్ళడానికి అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గం ఉంది. అక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. అలాగే టీడీపీ టికెట్ ఆర్మిల్ రాధాకృష్ణకి ఇచ్చారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిపేవారిది? ఆర్మిల్ రాధాకృష్ణ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయనకి నేను పరిచయం ఉన్నాను. ఆయన వ్యక్తిగత జాతకం కూడా నేను పరిశీలన చేశాను. ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. తణుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు. గతంలో నేను కారుమూరిని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి వచ్చేలాగా చేశాను. ఆయనకి కావాల్సిన అన్నీ కూడా కార్యాచరణ నివారణ పూజలు అన్నీ చేశాను. ఖచ్చితంగా 2024 సంవత్సరంలో తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. నేను కూడా ఆయన మెజార్టీ కూడా తెలియపరిచాను. 20,000 నుంచి 30,000 మధ్యలో మెజార్టీ వస్తుందని తెలియపరచడం కూడా జరిగింది ఆయనకి. ఆయన మీతో మాట్లాడారా? నాతో మాట్లాడారు. నేను ఆయనకి దోష పరిహారాలు కూడా చేశాను. ఆయనతో నాకు అనుబంధం ఉంది. 2020 సంవత్సరం నుంచి అనుబంధం ఉంది. అంటే దండమూడి వెంకటేశ్వర సిద్ధాంతి పూజలు చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారు? లేదు, వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి, వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఉండే గ్రహ బలాలను బట్టి, వాళ్ళ యొక్క కర్మదోషం ఎప్పుడైతే క్లియర్ చేసుకోగలుగుతారో, వాళ్ళకి యోగం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఉన్నత శిఖరం మీద కూర్చుంటారు, పరిపాలన చేస్తారు. స్వర్ణ పరిపాలన చేయగలిగే శక్తి నా ఉన్న శక్తి ద్వారా నేను లలితాదేవిని నమ్మాను. లలితాదేవి యొక్క ఉపాసకుని, ఆమె యొక్క శక్తి ద్వారా వాళ్ళకి నేను నా యొక్క శక్తిని ఇచ్చి వాళ్ళ జాతకుల్లో ఉండే గ్రహస్థితులను పరిశీలన చేసి వాళ్ళకి ఈ యోగం ఉందని తెలియపరుస్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఏ పార్టీకి అతీతం కాదు. నిస్వార్థ బుద్ధితో ఏదైనా చెప్తాను, అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పేది నేను కాదు, నాలో ఉన్న అమ్మవారు నాతో చెప్పిస్తుంది. నేను లలితాదేవి ఉపాసకుడిని. ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా జనసేన తెలుగుదేశం గెలిపే అన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీతో ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారంటారా? లేదండి, ఎటువంటి రుసుము కానీ డబ్బులు కానీ ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు. ఎంతమందిని గెలిపించినా కూడా నేను ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. నన్ను కోరుకున్నారు,
గురువుగా నన్ను గుర్తించారు. నేను వాళ్ళకి వెళ్ళి చేశాను. ఏ రోజు నేను ఎవరిని కలవలేదు. గెలిచిన వ్యక్తుల్ని ఏ రోజు వెళ్ళి నాకు ఇది కావాలని నేను అడగలేదు. నేను నిస్వార్థ బుద్ధితో ఉన్నాను. నిస్వార్థ బుద్ధితోటే చెప్తున్నాను. ప్రతి ఫలితం కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని గౌరవించి నాకున్న జ్ఞానాన్ని చెప్పి వాళ్ళు ఉన్నత మార్గంలో నడిపించే విధంగా నేను జాతకాలు పరిశీలన చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. గెలిస్తే గెలుస్తారని చెప్తాను, ఓడిపోతే ఓడిపోతారని చెప్తాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ మంత్రి చేసిన వాళ్ళంతా కూడా రెండోసారి గెలవరు, ఇబ్బందులు పాలవుతారు, వాళ్ళకి రాజకీయ జీవితం ఉండదని చెప్పుకొస్తున్నారు. పరిణామాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేవాదాయ శాఖ మంత్రి కొడిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన నేను కలవడం జరిగింది. ఒక 3 మాసాల క్రితం కలవడం జరిగింది. మీకు యోగం లేదని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి నేను 2019లో నేను దోష పరిహారాలు చేశాను. ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రి అవుతారని ముందుగా యూట్యూబ్ వీడియోలో తెలియపరచడం జరిగింది. నామినేషన్ వేయకముందే నేను తెలియపరిచాను. ఆయనకి మళ్ళీ యోగం లేదు, ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, ఆయనకి యోగం లేదని చెప్పాను. ఆయనకే స్వయంగా చెప్పాను. ఆయనతో నాకు వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఆయనకే వెల్లడి చేశాను. అయితే నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు మొన్ననే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకి ఏ పార్టీకి జాయిన్ అవ్వాల. 2024 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తే గెలుస్తారా లేదా? ఖచ్చితంగా ఆయన 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఆయనతో కూడా నాకు అనుబంధం ఉంది. అనేక సార్లు నన్ను కలిశారు, మా ఇంటికి కూడా వచ్చారు. నాకు ఆయనతో 15 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. నా కుటుంబంతో కూడా ఆయనకి అనుబంధం ఉంది. ఆయన ఖచ్చితంగా నరసాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తారు, గెలుస్తారు. గతంలో నేను 2019లో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోతానన్న టైంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళరు, మీకు టికెట్ ఇవ్వరు, మీకు వైసీపీలో టికెట్ వస్తుంది, ఖచ్చితంగా ఎంపీ అవుతారు, ఎంపీ అయినాక కొన్ని ఇబ్బందులు కలుగుతాయని నేను ముందుగా తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిగినాయి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలుస్తుందా? గెలిస్తే మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడా? ఖచ్చితంగా మోడీ గారు 3వ ప్రధాని అవుతారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జాతకం నా దగ్గర ఉంది. నేను గతంలో కూడా ఆయన 2 సార్లు ప్రధానమంత్రి అవుతారని తెలియపరచడం కూడా జరిగింది. నేను యూట్యూబ్ వీడియోలో తెలియపరచడం కూడా జరిగింది. 3వసారి కూడా ఆయనే గెలుస్తారు, బీజేపీ గెలుస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి ప్రధాని అవుతారు. ఆయన 17/9/1950లో జన్మించారు. ఆయనది అనురాధ నక్షత్రం. వర్తమాన దశ కుజుమహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఆయనకి. ఇప్పుడు యోగం చాలా బాగుంది. ప్రజల యొక్క ఆశీస్సులు పొందుతారు, దేశ ప్రజల యొక్క ఆశీస్సులు పొందుతారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే ఎప్పుడైనా ప్రధానమంత్రి మోదీతో మీరు మాట్లాడారా? నేను ఎప్పుడు ప్రధానమంత్రి మోడీ గారితో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఒక ఫోన్ ద్వారా సంభాషణ జరిగింది అంతే తప్ప డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. ఏమన్నారు మోదీ ఫోన్లో? మీకు మంచి యోగం ఉందని 2వసారి నేను చెప్పాను. అది కూడా రఘురామకృష్ణరాజు గారి ద్వారా నేను తెలియపరిచాను. అయితే 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గద్దెనెక్కుతారు, ఎవరు కింద పడిపోతారు అని తన మాటల్లో వెంకటేశ్వర సిద్ధాంతి అయితే చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పేవి నిజాలా అబద్ధాలా అనేవి మనం త్వరలో వేచి చూద్దాం. S4 మీడియా ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. మీ పుండరి.